ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు హాని చేయు వారితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. సామెతలు 3:30 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే తండ్రి, జ్ఞానముతో నాయన నడుచుకుంటానికి సహాయం చేయండి. ప్రతి వారిని ఆత్మచేత నడిపించండి, కృపించండి నాయన. వారి కొరకు ప్రార్థించే వారమై ఉండాలి కానీ జగడమాడే వారంగా ఉండక నీ ఆత్మచేత ప్రతి వారిని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా దేశాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచండి, రక్షించండి, మేలులతో నింపండి. అలాగే నీ ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న నీ కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుడి సహాయం చేయండి ప్రభా. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలకునైనా మంచి సంబంధాలను సమకూర్చి త్వరగా వివాహాలు జరుగుటకు సహాయం చేయండి నా తండ్రి. బర్త్డేలు అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరం అంతవరకు నీ కందృష్టి వారి విధించి కాపాడుతూ మీ కృపలో నడిపించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో నా తండ్రి నాయన, ఎవరైతే నా ప్రభా జగడాలు పెట్టుకునేటువంటి మనసు కలిగినటువంటి వారు ఉన్నారో అటు వారికి అటు మనసును తొలగించి ప్రేమించి ప్రార్థించే మనసును ప్రతి వారిలో కలిగించమని, నీ దీవులతో నిమ్మని, నాతోటి సేవకులైనటువంటి వారిని ఆయా స్థలాల్లో వారు చేస్తున్న పరిచర్లను దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్యం తోడేయును.